ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, ప్రవక్త అయిన యెషయా మెస్సయ్య గూర్చి ఈ విధంగా అంటున్నాడు. మన దేవుడైన యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు తన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అని. ప్రజలారా, ఈ లేఖనములు అన్నీ కూడా మన రక్షకుడైన మెస్సయ్య అయిన యేసుక్రీస్తు ప్రభువునందు నెరవేరబడెను. ఆయన ఆకాశ మహాకాశములలో నివసించు దేవుడు. తండ్రి ఎదుట, అలాగుననే పరలోక రాజ్యంలో దేవదూతల ఎదుట స్తుతిగానముల మధ్యన, గాన ప్రతిగానముల మధ్యన నివసించు దేవుడు. ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలవలే ఉండును. అపరంజి పాదములు కలిగిన దేవుడు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించు సూర్యుని వలె ఉండును. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెళ్ళుచుండెను. మరి ఇట్టి సుందరుడైన దేవుడు, మహిమగల ప్రభువు మన కొరకు తనను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకమునకు వచ్చి రక్తమాంసముల్లో పాలిభాగస్థుడై మన దోషములు, మన పాపములు భరించి మనకు రావాల్సిన నిందలు, మనకు రావాల్సిన అవమానము, మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన బహిష్కరణ, తిరస్కరణ, ఎన్నికలేనితనము, మన చెడు జీవితమును బట్టి మనకు రావాల్సిన ఉమ్ము, మనకు రావాల్సిన అపహాస్యమును సమస్తమును ఆయన భరించెను. 10,000లో అతి సుందరుడైన దేవుడు మన కొరకు స్వరూపము లేని వానిగా, మనుషుల వలన విసర్జింపబడిన వానిగా, మనుషులు చూడనలని వానిగా, తృణీకరింపబడిన వానిగా, ఎన్నికలేని వానిగా ఆయను. ఆనాడు ప్రజలందరూ, అధిపతులందరూ ప్రభువును నిందిస్తున్నా, నేరమును మోపుచున్నా ప్రభువు వారికి ప్రత్యుత్తరం ఏమీ ఇవ్వలేదు. తిరిగి వారిని దూషించను లేదు. కానీ మౌనంగా ఉండెను. వారు ఆయనను క్రూరంగా బాధిస్తున్నా వదకు తేబడు గొర్రెపిల్ల వలె మౌనంగా ఉండెను. ప్రభువు అన్యాయం ఏమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతన్ని నలుగొట్టుటకు మన దేవుడైన యెహోవాకు ఇష్టమాయెను. మన కొరకు తన అద్వితీయ కుమారుని బలిగా అర్పించెను. మన ప్రభువు ఎంతగానో సహించెను, ఎంతగానో ఓర్చుకొనెను, ఎంతగానో భరించెను. శాపము లేని వ్యక్తి మన కొరకు శాపమాయెను. పాపపు బీజము కాని, పాపము కాని ఏ మరకైనను, ఏ మచ్చైనను లేని వ్యక్తి లోక పాపములన్నీ మోయు గొర్రెపిల్లగా మారెను, దౌర్జన్యముగా బాధింపబడెను. ఆయనను ప్రభువు తన నోరు తెరవలేదు. ప్రజలారా, ఆయన మౌనము వెనుక ఎంతో గొప్ప రక్షణ ఉన్నది. ఆయన యొక్క మౌనము వెనుక ఎంతో సహనము ఉన్నది. ఆయన ఒక్క మాట తిరిగి మాట్లాడినా మనకు ఇంత గొప్ప రక్షణ వచ్చేది కాదు. కాబట్టి ప్రజలారా, మన శిక్షను భరించి మనకు స్వాతంత్రమును, సమాధానమును, రక్షణను, విడుదలను, స్వస్థతను మన ప్రభువు మనకు అనుగ్రహించెను గనుక ఆయనకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు. ఆయన ప్రేమను, ఆయన రక్తమును మన కొరకు సిలువలో కార్చెను. విశ్వసించిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఎనలేని మీ ప్రేమ, మీ సహనము, మీ దయ, మీ కృప, మీ సమర్పణ సమస్తమును విశ్వాసఘాతకులమైన, పాపులమైన, ద్రోహులమైన మా కొరకే, మీరు అందించిన రక్షణ మా కొరకే అని మేము గ్రహించి, తండ్రి, మీ రక్షణను అంగీకరించి, మీ స్వభావమును ధరించుకొని, మీ ప్రేమను, మీ సహనమును మేము కలిగి అనుదినము మా సిలువనెత్తుకొని మిమ్మను వెంబడించుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని ప్రార్థిస్తూ, సమస్త మహిమాగంతలు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.